హలో గైస్, ఆంధ్ర చేప గడ్డి చేప పులుసు ఏ విధంగా చేసుకుందామో చూద్దాం. గడ్డి చేప పులుసు తయారీని ఏ విధంగా చేసుకుందామో అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. చేపను ఫస్ట్ తీసుకోవాలండి. దాని మీద ఉన్న పులుసు అంతా కూడా వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి. పులుసు ఉన్న సరిగా క్లీన్ చేసుకోకపోయినా కర్రీ అనేది చాలా స్మెల్ వస్తూ ఉంటుందండి. మంచి క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. మీకు ఏ సైజెస్లో కావాలంటే ఆ సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. చేపల పులుసుకి కావాల్సిన మసాలాని ఒకసారి రెడీ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం అల్లం, టమోటాస్, చేపల పులుసుకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందామండి. ఇదిగో ఈ విధంగా రెడీ అవుతుంది. పేస్ట్ని కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం. ఒక స్టవ్ మీద మందపాటి గిన్నె తీసుకుని అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా తినేవాళ్ళు కూడా 4 స్పూన్లు వేసుకోవచ్చండి. ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుని బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాల్సి ఉంటుంది. దాన్ని మంచి కలర్ వచ్చేదాకా వేపుకోండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చి వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అందులో వేసుకొని బాగా తిప్పుకోవాలండి. బాగా తిప్పుకోవాలి. కింద గిన్నెకి పట్టకుండా, అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. నూనె తేలేంత వరకు తిప్పుకోవాలి. మంచి సువాసన అయితే వస్తుందండి. మనం తయారు చేసి పెట్టుకున్న ముక్కల్ని క్లీన్ చేసి పెట్టుకున్నవి ఇట్లా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. గట్టి పెట్టి అసలు తిప్పొద్దండి. తిప్పడం వల్ల ముక్కలు విరిగిపోతాయి. ఉప్పు వేసుకోవాలి. చాలినంత ఉప్పు వేసుకొని కారం 4 స్పూన్లు కారం వేసుకోవాలి. చేపల కూర కదా, కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా గరిటె అసలు పెట్టొద్దు. ఒక చిన్న గుడ్డ తీసుకుని గిన్నెని అటు ఇటు తిప్పుకోవాలి. సరిపడినంత చింతపండు పులుసు వేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర పైన చల్లుకోవాల్సి ఉంటుంది. చల్లుకున్న ఒక 15 మినిట్స్ వరకు కర్రీని ఉడికించుకోవాలండి. గరిటె పెట్టొద్దండి. గుడ్డతోనే గిన్నెని అటు ఇటు తిప్పుకోవాల్సి ఉంటుంది. ఉడికించుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత కొత్తిమీర మళ్ళీ దానిపైన చల్లుకోవాలండి. చాలా బాగుందండి. ఈ స్మెల్ అయితే అబ్బా ఏమొస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎక్సలెంట్ ఉంది. గడ్డి చేప పులుసు వండర్ఫుల్. అసలు ఇది నేనైతే తయారు చేయలేదండి, మా హస్బెండ్ చేశారు. మా హస్బెండ్కి స్పెషల్ ఇది.